శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గతంలోనే చెప్పుకున్నాం, సంవత్సరం పాటు గురువు ఆయన యొక్క మిథున రాశిలోనే సంచారం చేయడం జరుగుతోంది అని. అలాగే మిథున రాశి వారికి 3వ ఇంట జూన్ మధ్య నుండి ఆల్మోస్ట్ 2 నెలల వరకు కూడా కుజుడు మరియు కేతు గ్రహం యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. ఈ రాశి వారికి సంబంధించి 3వ ఇల్లు బుధుడి ప్రభువుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి బుధుడు ప్రవర్తిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది మిథున రాశి వారికి అధిదేవత. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి వీలైనంత, అంటే రాష్ట్రాధిపతి కాబట్టి వీలైనంత వరకు ఈ 2 నెలల పాటు వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 3వ ఇల్లు కమ్యూనికేషన్స్ కి సంబంధించి, అంటే 3rd హౌస్ కమ్యూనికేషన్ సంబంధించి, మీ యొక్క తమ్ముళ్ళకు సంబంధించి, సోదరులకు సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ సమయంలో ప్రయాణాలు అనుకూలం కాదు, ఎందుకంటే అగ్నితత్వ రాశి మరియు చరతత్వ అగ్నితత్వ రాశిగా ఉన్నటువంటి ఈ యొక్క సింహలగ్నంలో ఉండడం వలన విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు ప్రయాణంలో వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కానీ మిథున రాశి వారు ఈ 2 నెలల్లో కూడా ప్రయాణం పెట్టుకోకండి. అలాగే వీలైనంత వరకు కూడా ఇన్ని సర్కమ్స్టెన్సెస్ లో కూడా మీకు మీ యొక్క సోదరుల నుండి కానీ మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర నుండి కానీ ఏవైనా సరే ధనం వచ్చేది ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఒక వర్గం వారని కాకుండా అందరికీ కూడా సానుకూలంగా ఉంది. అయితే మీకు విపరీతమైనటువంటి నరఘోష, నరపీడితం ఉంటే కనుదిష్టి గణపతి యొక్క యంత్రం ఉంటుంది. లేదా మీకు ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే గనక లక్ష్మీ కుబేర యంత్రము మేము ఎన్నోసార్లు హోమాలలో ఉంచి మీరు మీ దగ్గరికి పంపించేప్పుడు కూడా హోమంలో వేసినటువంటి నెయ్యి, హవన చూర్ణము, పసుపు కుంకుమతో సహా మేము పంపిస్తాం. అంటే వాటికి అలా అంటుకొని ఉంటాయి. అలాగే ఆ యంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో పెట్టడం వలన ఉత్తమమైనటువంటి ఈ యొక్క ధనలాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లక్ష్మీ గణపతి యంత్రం కేవలం 504 రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కల వారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి, అది గృహిణులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అందరికీ సంబంధించి వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతారు. సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి ఇబ్బందులు. మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే, ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రంతో పాటు 5 మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో, జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. ఆడవాళ్ళకి 5 వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది క్రతువులో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇంతకీ ఏంటా రెమెడీ అంటే, సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం, మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరేం చేయండి అంటే 5 మంగళవారాల పాటు ప్రతి మంగళవారం కూడా జంట నాగులకు ప్రదక్షిణ చేయాలి. అది కూడా 21 ప్రదక్షిణ చేయాలి. దానికంటే మునుపు ఈ జంట నాగులకి పాలు, ఒక 10 రూపాయల టెట్రా ప్యాకెట్, 14 రూపాయలుగా ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, పాలు. అలాగే నీళ్లు, 2 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్ళని యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి. నీళ్లు, అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాత కొన్ని మాత్రమే 2 లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము, పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి. మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని 21 బొట్లు పెట్టాలి. 21 సార్లు బొట్లు పెట్టాలి. ఈ 21 బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ 21 బొట్లు కూడా పెట్టండి. ఆ తర్వాత వీలైతే ఒక 30 రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది, రెడ్ కలర్ బ్లౌజ్, అది స్వామివారికి కప్పండి. 5 రూపాయల పసుపు, 5 రూపాయల కుంకుమ,
లేదు 10 రూపాయల పసుపు, 10 రూపాయల కుంకుమ, చిన్న గంధం డబ్బా, 14 రూపాయల పాల ప్యాకెట్, వాటర్ బాటిల్, 10 రూపాయల నెయ్యి, 2 దీప ప్రమిదలు, 3 ఒత్తులు. అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ 10 రూపాయల పూలు తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర వేసి, స్వామివారి దగ్గర 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని 21 బొట్లు పెట్టండి. 21 బొట్లు పెట్టండి. 21 ప్రదక్షిణాలు కూడా చేయండి. ఇలా 5 వారాల పాటు మీరు చేస్తే 21 × 5 ఎంత అవుతుంది? 105. లాస్ట్ వారం 3 బొట్లు ఎక్కువ పెట్టండి, 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి. దీనివల్ల ఏమవుతుందనంటే 108 సార్లు మీకై మీరే హోమం చేసినట్టు. భూమికి సంబంధించి ఇబ్బందులున్న రైతులు కానీ, ఆరోగ్య సమస్యలు, ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ, షుగర్, బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు, రోగ బాధలు, ఈతి బాధలు, భూమికి సంబంధించిన బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా, కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి. క్లియర్ గా మళ్ళీ డిస్క్రిప్షన్ లో మీకు అన్ని కూడా, అంటే డిస్క్రిప్షన్ గా నేను చెబుతూ ఉన్న అన్ని కూడా పసుపు, కుంకుమ, గంధము, పాలు, అలాగే 10 రూపాయల నెయ్యి, 2 దీప ప్రమిదలు, ప్రతిసారి కొత్త దీప ప్రమిదలే తీసుకెళ్ళాలి. అలాగే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి, ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త, 3 ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం. వేరువేరుగా 3 ఒత్తులతో దీపాలు వెలిగించకండి, 3 కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి. మీరు ఏ పదార్థములు తీసుకొచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు. మీరు 2 అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా, తీసుకురండి. కొబ్బరికాయ కొడదాం అనుకున్నారా, కొట్టండి. తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు స్వీకరించి వెళ్ళిపోండి, ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఇది మంగళవారం నాడు ఉదయం 7:20 లోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరైనా సరే కేతు గ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక 2 నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతువు మతిమరుపు కారణం. చాలా మంది మతిమరుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము, ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక 6 నిమిషముల పాటు నిత్యము నిర్విరామంగా కాన్సన్ట్రేషన్ గా చేయండి. ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది. రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారన్నా ఉలవలకు సంబంధించినటువంటి తినాలి. ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారి లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి. రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది. అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి. ఇక అన్ని కూడా మేము క్లియర్ గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి. చాలా మంది ఇవాళ రేపు జాతకం చూయించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికి కామన్ గా రెమెడీస్ కానీ ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికీ కామన్ గా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్ లో ఉండి కడుపు నొప్పితో బాధపడచ్చు. ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్నా పని చేస్తూ ఉండొచ్చు. ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే. గోచారం గాని జాతకం గాని జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి. మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది. వీలైనంత వరకు మనం ఏం చేయాలి? ధర్మాన్ని పాటించాలి. కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే, ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం ఒకవైపు ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది. కుజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్ గా మీ జాతకం తెలుసుకోండి. ఈ యొక్క జాతకం పర్సనల్ గా కావాలి అని అంటే ఖచ్చితంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి.
పూర్తిగా మీ జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే చాలా మంది నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు. ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష, నరదిష్టి, బాణామతి, చిదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు. ఎందుకు అంత విశేషం అనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం. ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల. ఇది మేము తెప్పియడం కూడా పాతాళ శంభు దేవాలయం నుంచే తెప్పియడం జరుగుతుంది. పాతాళ శంభు మురుగన్ దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు. ఈ కరుంగలి మాలని నా దగ్గర ఎప్పుడు హోమం జరిగినా హోమాలలో, ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగిన అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ కరుంగలి మాల కాస్ట్ 1016, కొరియర్ ఛార్జెస్ 100 రూపాయలు మాత్రమే. జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.